గఫూర్ గారు, ఇకపోతే అసలు ఒక జట్టుగా ఏర్పరిచారా లేదా పర్పస్ ఏంటి అని ఇప్పుడు నేరం చేసినప్పుడు ఎవడ సలహా ఇస్తే ఏమైంది, నువ్వు చేయకపోతే నీ దగ్గర రారు. కానీ ఆయన ఏమంటున్నారంటే ఇవి అక్రమ అరెస్టులు కాబట్టి దీనికి వెనకాల ఒక ఇద్దరు ముగ్గురు అని చెప్పేసి. అయితే ఇక్కడ నేను కూడా విన్నాను సార్ ఆయన మాట్లాడిన భాష, చెప్పే విధానంలో కూడా ఏబి వెంకటేశ్వరరావు లాంటి తోడు అది కూడా ఆయనకి నొచ్చుకోవడానికి ఒక కారణం అయ్యి ఉండొచ్చు అంత. అలాగే అదే అదే ప్రెస్ మీట్లో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఆయన భాషలో బాగా క్లియర్గా కనపడుతుంది సార్. అంటే ఇక్కడేదో మనం జడ్జ్ చేస్తున్నాం అని కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఏదో విషయంలో ఈ సోషల్ మీడియాలో మీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే వర్ర రవీందర్ రెడ్డి హ్యాండిల్స్ తయారు చేశారు మా చెల్లిని తల్లిని అని ఆరోపణలు చేయొచ్చు. కానీ ఆ వాడేటప్పుడు ఇటువంటి నీచ నికృష్టుడైనటువంటి చంద్రబాబుని ఎక్కడా చూడలేము, ప్రపంచంలో ఎక్కడ ఉండడు, కానీ మన దురదృష్టం కొద్దీ ఏపీలో పట్టాడు అన్నప్పుడు అది ఆ మాటల్లో చాలా ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. అంటే ఒక అసహనం అనేది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గతంలో కూడా నిన్నేమైనా నికృష్టుడు నీచుడు అని అన్న మాటలు అయితే పెద్దగా వినపడలేదండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక డెకోరం మెయింటైన్ చేస్తాడు. మరి ఇప్పుడు పవర్ పోయిన తర్వాత కూడా ఆయన ఏం సంభాళించుకుంటునే పరిస్థితి కనపట్టలేదు అనపడుతుంది. అంటే నేను భాష చెప్పాలి కాబట్టి అది కూడా ఈరోజు ఏబీవీ గారు అంత సీరియస్గా రియాక్ట్ అవ్వడానికి కారణమేమో. ఇప్పుడు సురేష్ గారు నంబర్ 1 ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. ఏంటి ఇస్తే నీకేంటి? ప్రభుత్వం ఇప్పుడు నీవు మంత్రివర్గం కాదని ఎంతమంది సలహాదారులను నియమించుకున్నావు? నీకేం నైతిక హక్కు ఉంది ఇతరుల గురించి చెప్పడానికి? తెలుగుదేశానికి ఏబి వెంకటేశ్వరరావు దగ్గర అందరికి తెలిసిందే. ఆయన బాగా ఇబ్బంది పెట్టినారు, తెలుగుదేశం కాబట్టి ఇబ్బంది పెట్టినారు కదా. లాస్ట్ ఒక్క రోజు మాత్రమే డ్యూటీ ఇచ్చి రిటైర్ చేసినారు ఆయన. ఒక పూట చంద్రబాబు పూటనో ఒక రోజు ఏదో. మరి ఏపీ వెంకటేశ్వరరావు నీ పట్ల సానుకూలంగా ఉండాలని ఎట్లా ఆశిస్తావు? సానుకూలంగా ఉండడు. అట్లాగే ప్రభుత్వానికి ఎవరు సలహా ఇస్తే నీకేంటి? వాళ్ళు అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారు, నువ్వు కోర్టుకు పోతున్నావు కదా, కోర్టుకు పో, న్యాయస్థానాలు ఉన్నాయి, నువ్వు వినియోగించుకో, అంతే తప్ప అరెస్టులు చేయొద్దు అనే డిమాండ్ ఎటు చేస్తావు? నీవు చేయలేదా ఇంతకుముందు? నీ ప్రభుత్వంలో శ్రీకాకుళంలో పట్టుకొని కర్నూలులో పట్టుకొని రాలేదా? గుంటూరులో ముస్లాంని పట్టుకొని కర్నూలు తీసుకుని రాలేదా? కాబట్టి నీవు ఒకసారి ఇంత ఇతరులు అంటున్నావంటే ఒక చేయి నువ్వు అక్కడ చూపి ఒక్క ఏళ్ళు చూపిస్తున్నావంటే 4 ఏళ్ళు నీ వైపు చూస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేర్పించిన పద్ధతి తప్ప ఇంకోటి కాదు. ఇక పోతే ఈరోజు పోలీస్ అడ్మినిస్ట్రేషను ఫెయిల్యూర్ అండి. ఏబి వెంకటేశ్వరరావు గారి సలహా కారణమా లేకుంటే ఇంకోరి సలహా కారణమా నాకు తెలియదు. ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు డీజీపీని పోలీస్ అధికారులను కూర్చుకోవడం ఏం జరుగుతుంది, వెంకటరెడ్డికి బెయిల్ ఎట్లొచ్చింది అని రివ్యూ చేసినట్టుగా పేపర్లో వచ్చింది. అంటేనే ఫెయిల్యూర్ కదా. ఎందుకు ఇట్లా ఫెయిల్యూర్ అవుతుంది అంటే అస్మదీయులందరూ ఉన్నారంటే అస్మదీయుడు పని ఎందుకు చేస్తాడు? నేనేం చేసినా చెల్లుతుంది, నేను పని చేయకపోయినా చెల్లుతుంది, నేను అస్మదీ అనుకుంటూ అవతలంతో రాజీ అవుతా. ఇది కదా అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు ఉంటుందంటే నువ్వు నిఖార్సుగా ఉండి పద్ధతి ప్రకారంగా రూల్ ఆఫ్ లా అమలు చేస్తున్నావా లేదా అనేటువంటిదే నువ్వు గీట్రాయి పెట్టుకుంటే ఎవడన్నా మాటింటాడు. కానీ నువ్వు ఇతరులను ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కూడా దూరం పెట్టి నాకు తొత్తుడు ఉండాలని తొత్తున్నోడు పనిచేయడు. కాబట్టి అనుభవిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు. కాబట్టి అది రెండవది. మూడవది ఏమంటే ఈరోజు సోషల్ మీడియా విషయంలో కావచ్చు, ఇంకో దాంట్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన మాట్లాడే నైతిక అధికారం లేదండి, నైతిక హక్కు లేదు ఆయనకు. ఆయన నేర్పించిన అసలు మొత్తం ఈ దుర్మార్గమైనటువంటి భాష కానీ, ఈ అసభ్యమైనటువంటి భాష కానీ, పార్లమెంటరీ సాంప్రదాయాలకు భిన్నమైనటువంటి పద్ధతులు కానీ నేర్పించిందే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయనకు నైతిక హక్కు లేదు, ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. వాడు వీడు ఏం భాష అండి? ముఖ్యమంత్రి స్థాయిలో ఇంతకాలం పనిచేసినోడు మాట్లాడే భాషన గౌరవం నేర్చుకోకపోతే రాజకీయాలు తప్పుకొని నీ ఇంట్లో కూర్చున్నావు. అంతే తప్ప రాజకీయాలు ఉన్నప్పుడు ఇతరుల్ని గౌరవించడం నేర్చుకుంటే ఆయనకు మంచిది, నేర్చుకోకపోతే ప్రజలు ఎవరు దగ్గర రానియరు. కాబట్టి ఈరోజు జరుగుతున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం పట్టించుకోవాలంటే ఏమిటి? ఇప్పుడు అదాని కేసు, ఇంకా చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ తీయాల బయటికి. తీసి ఎవరైనా కావచ్చు
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాడిని, ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన వాడిని వదలము అనేటువంటి ఒక పద్ధతి నేర్పిస్తే రాబోయే కాలంలో ప్రజలకు ఒక భద్రత ఉంటుంది అనేసి నేను భావిస్తున్నాను. Rightly said. ఆ రకంగా ఖచ్చితంగా చర్యలు ఉండాలా. ఏబి వెంకటేశ్వరరావును ఆ రకంగా మాట్లాడడం వాడు అని నేను కూడా విన్నానది. ఆ ఏబి వెంకటేశ్వరరావు లాంటోడు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు లేదా ఇంకోరు సలహాదారులుగా ఉంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీలుగా ఉంటారు, రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు. వాళ్ళేమి అధికారం లేరు కదా. వాళ్ళు ఐపీఎస్ గా ఇప్పుడు అధికారం చెలాయిస్తూ తెలుగుదేశం ఏజెంట్లుగా ఉంటే మనం తప్పు పట్టాలి. పోయి తెలుగుదేశం ఆఫీస్ లో కూర్చోయా కాకి అడ్రస్ వదిలేసేయని. వాళ్ళు రిటైర్ అయిన వాడు ఇష్టం. నువ్వు ఆ మాధవ్ వాడు ఏది తాడిపత్రిలో మిషన్ తిప్పి జేసీ దివాకర్ తొడగొడితే ఎంపీ చేసివు కదా నువ్వు. అవును, కాబట్టి ఇవన్నీ రాజకీయ పార్టీలు చేస్తున్నారు. ఎంపీ చేశాడు. ఆయనేమో దిగంబర స్వామి లాగా నేను ఎంపీని కాదని చెప్పేసి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికీ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాను. బాబాలాగా బట్టలు ఇప్పుకొని నిలబడ్డాడు. కాబట్టి ఏమైనా నేను చెప్పేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం రివ్యూ చేసుకోవాలండి. నేను కింది స్థాయిలో, నేను పైన మాట్లాడడం లేదు, కింది స్థాయిలో చూస్తున్నా చాలా నిర్వీర్యంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకో ఏమన్నా నేను ఒక పోలీస్ ఆఫీసర్తో కూడా మాట్లాడినా, ఏమైనా ఇంత అన్యాయం జరుగుతుంది కదా అంటే, మాకెందుకు సార్ చూడంటుంటాం, మా ఉద్యోగం మేము చూసుకోవాలా. ఇది ఇప్పుడు ఉండేటువంటి ఆన్సర్. ఇది సరైనది కాదు. మరి వాళ్ళ ఇష్టం.